చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు అమలు జరుగుతున్నాయా? అమలు జరుగుతుందా లేదా? లేక అమలు చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆదివాసులకి నష్టం జరుగుతుంది. అది ఎలా జరుగుతున్నది అనుకున్నప్పుడు మనకు రాజ్యాంగంలో మన ఆదివాసీ ప్రాంతానికి ఉన్నటువంటి చట్టాలు, మన రక్షణ కవచంగా ఉన్నటువంటి చట్టాలు ఇవన్నీ కూడా ఏం చేశారంటే 2019 నుండి 2024 వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అది ఈ మైనింగ్ వర్తకులు అంటే అదానీలు, అంబానీలు, కార్పొరేట్ వర్తకులు ఉన్నారు, కార్పొరేట్ వ్యాపారస్తులు, వాళ్ళకు అనుకూలంగా మన ఆదివాసులకి వ్యతిరేకంగా ఆ చట్టాలని సవరించడం జరిగింది. ఒకటి, ఇలా సవరించిన తర్వాత మీకు కేంద్రం మంత్రిగా ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఏం చెప్పారు? మైనింగ్ రిస్క్ మినరల్ మైనింగ్ పాలసీ ప్రాజెక్ట్, మేము ఆ ప్రాజెక్టు పెట్టి దేశవ్యాప్తంగా మైనింగ్ తవ్వుతాము అని చెప్పి పార్లమెంటు వేదికను ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకేంటి, మన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల కోసం సర్వేలు జరుగుతుంది, మైనింగ్ తవ్వకాల కోసం సర్వేలు జరుగుతుంది, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం సర్వేలు ముమ్మరం చేశారు. ఈ విధంగా వాళ్ళ మైనింగ్ తవ్వకాలకు సంబంధించి అంటే మైనింగ్ తవ్వకాలు చేయాలంటే రిస్క్. ఎందుకు రిస్క్ ఎందుకు? ఇది 5వ షెడ్యూల్ ప్రాంతం ఆదివాసులు. ఆ ప్రాంతంలో ఉన్న సంపద అంతా కూడా ఎవరిది? ఆదివాసు. అడవి మీద హక్కు ఆదివాసి ఉంది, భూమి మీద హక్కు ఆదివాసి ఉంది. అంటే సర్వసంపదల మీద హక్కుదారులు ఎవరు? ఆదివాసులు. కానీ ఈ ఆదివాసులకి హక్కు ఏమి ఇచ్చింది? రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఈ హక్కు మనకు రాజ్యాంగం ఇస్తే ఇప్పుడు రాజ్యాంగం చట్టాలు మన ప్రాంతాన్ని రక్షిస్తుంది. ఆ రక్షణగా రక్షిస్తున్నటువంటి చట్టాలను ఏం చేశారు? 2019 నుండి 2024 దాకా చట్టాలు సవరణ చేశారు. దీనివల్ల ఈరోజు ఏంటి, మన ప్రాంతంలో ఏం జరుగుతుంది? పెద్ద మొత్తంలో మైనింగ్ తవ్వకాలు మొదలయ్యాయి. ఇందులో మీకు ఉదాహరణగా డొకులూరు, జీకేవిధి మండలంలో డొకులూరు. ఇప్పుడు ఈ రిస్క్ మినరల్ కేంద్ర మంత్రి, అధికారంలో ఉన్న బీజేపీ సంబంధించిన కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్. కాబట్టి ఇది 5వ షెడ్యూల్ ప్రాంతం అయినప్పుడు హక్కుదారులు ఆదివాసులే. కాబట్టి ఇక్కడ చెట్టుకి, గట్టుకి, పుట్టకి, భూమికి, అడవికి, నీళ్ళకి, ఊరికి హక్కుదారులు ఎవరు? ఆదివాసులు. మరి ఆదివాసి ప్రాంతంలో అటువంటి హక్కులున్న ఆదివాసి ప్రాంతంలో మరి వాళ్ళ మైనింగ్ తవ్వాలనుకుంటే ఏంటడ్డు? చట్టాలు అడ్డుగా ఉంటాయి. అందులో ప్రధానంగా పర్యావరణ చట్టాలు, లేదా పెసా చట్టం, అనాబ్సేవెంట్ చట్టం, అడవి హక్కుల చట్టం, ఇవన్నీ కూడా అది అడ్డు. కాబట్టి దీన్ని ఏం చేశారు? వాళ్ళకి అనుకూలంగా సవరించారు. ఎవరికి అనుకూలంగా? ఇది కార్పొరేట్ వర్తకులు. ఆ కార్పొరేట్ వర్తకులను బాగా డబ్బున్నట్టు, ప్రపంచంలోనే డబ్బున్నట్టు, వాళ్ళకు అనుకూలంగా మార్చారు చట్టాలు. మార్చి ఏం చెప్పింది అక్కడ పార్లమెంట్ వేదికగా ఎవరు చెప్పారు? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. రిస్క్ మినరల్ పాలసీ ప్రాజెక్టు
మేము మొదలు పెడుతున్నాము. ఈ ప్రాజెక్టు ద్వారా 5వ షెడ్యూల్ ప్రాంతంలో దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మైనింగ్ మేము చేస్తామని ఇది ప్రకటించిన తర్వాత మీకు అది 5వ షెడ్యూల్ ప్రాంతమే కానీ మనకులా 1 ఆఫ్ 7 చట్టం అమల్లో లేదు. ఇక్కడ గుజరాత్ నుండి ఢిల్లీ నుండి గుజరాత్ వరకు ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఈ ఆరావళి పర్వతాల వలన ఈ ప్రాంతాలకు యువతలో ఉన్నటువంటి గ్రామాలకు ఏమిటది గ్రామాల పర్యావరణం రక్షిస్తుంది. ఈ పర్యావరణ చట్టాలు రక్షిస్తున్నది. మరి ఆ చట్టాన్ని మార్చడం వలన అక్కడ ఏం చేశారు వీళ్ళు అదానీలు, ఇది కార్పొరేట్ వర్తకులు. వీళ్ళు అదానీ అంటే కార్పొరేట్ వ్యాపారి. ఇలాంటి వ్యాపారస్తులు ఏం చేశారు అదానీ ఢిల్లీ నుంచి గుజరాత్ దాకా ఉన్నటువంటి ఆ ఆరావళి పర్వతాల్లో మొత్తం మైనింగ్ తవ్వకాలు మొదలుపెట్టారు. అంటే అది ఉండడం వల్ల ఏముందంటే ఇప్పుడు రాజస్థాను అలా గుజరాత్ ప్రాంతం ఆ అడవి ప్రాంతం మరి పర్వతాలు ఉన్నాయి కదా, ఆ పర్వతాలు అడ్డు ఉండడం వలన ఆ రాజస్థాన్ ప్రాంతం ఎడారి కదా, అది ఇసుక తుఫాను రాకుండా మిగతా ప్రాంతాలు ఇసుక తుఫాను రాకుండా అది కాపాడుతుంది. మంచి ఆ గాలిని కాపాడుతుంది, కలుషితం కాకుండా ఇసుక తుఫాను రాకుండా అడ్డుకుంటుంది. అలాగే ఈ గ్రామాలు ఎడారి కాకుండా, ఈ భూభాగం ఎడారి కాకుండా అది రక్షిస్తుంది. కానీ వాళ్ళు వ్యాపారం కోసం అని చెప్పేసి ఇదంతా పక్కన పెట్టేసి ఏం చేశారు, తవ్వకాలు మొదలు పెడితే పెద్ద మొత్తంలో ఆడమగ అందరూ కూడా మొత్తం సిల్వర్ వచ్చిందట. ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. దాంతో భయపడి తాత్కాలికంగా తవ్వకాలు ఆపారు. మరి ఇక్కడ అలా తిరగబడే పరిస్థితి ఉందా? ఆ పరిస్థితులు ఉన్నాం మనం. మీటింగ్లకే వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏదైనా మీటింగ్ పెడితే మీటింగ్ రమ్మంటే మాకు కారు పెడతారా, జీప్ వేస్తారా, బస్సు వేస్తారా, భోజనం పెడతారా, మందు పోస్తారా అని అడిగే వాతావరణంలో మన సమాజం ఉంది. మన ఆదివాసీ దీనివలన